రాష్ట్రంలోని సిటీతో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. రోడ్ల మీదకు వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు వర్షానికి అవస్థలు పడ్డారు. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రానికి 48 గంటలు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. వచ్చే 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇవాళ కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండటంతో ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. గ్రేటర్ సిటీలో వర్షం దంచుకొట్టింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోత వాతావరణం ఉన్నా మధ్యాహ్నం నుంచి వాన మొదలైంది. దట్టమైన మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. సికింద్రాబాద్లో భారీ వర్షం పడింది. కంటోన్మెంట్, మోండా మార్కెట్, బన్సీలాల్పేట్, రామ్గోపాల్పేట్, బేగంపేట్ పరిసరాల్లో జోరు వాన కురిసింది. బోయిన్పల్లి, మారేడ్పల్లి, జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. పలుచోట్ల వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సైఫాబాద్ వైపు వాన కురిసింది. నాంపల్లి, అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్లోనూ వర్షం పడింది. బోడుప్పల్, పీర్జాదిగూడ, హబ్సిగూడ, తార్నాక, నాచారంలో కూడా వర్షం దంచుకొట్టింది. ఉప్పల్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కుత్బుల్లాపూర్లో వాన దంచుకొట్టింది. గాజుల రామారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, సుచిత్ర, సూరారం, గండిమైసమ్మలో వాన కొట్టింది. పలు ఏరియాల్లో జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వికారాబాద్ జిల్లాలోనూ చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మేడ్చల్ జిల్లా అల్వాల్, జవహర్ నగర్, దమ్మాయిగూడ, శామీర్పేట్, నాగారం, పోచారం, గట్కేసర్లో మోస్తరు వర్షం పడుతుంది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. స్కూళ్లు, కాలేజీల నుంచి ఇళ్లకు వెళ్తున్న విద్యార్థులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, వీణవంక మండలాల్లో భారీ వర్షం కురిసింది. వరదకు మార్కెట్లోని కూరగాయలు తడవటంతో ఇబ్బందులు పడ్డారు. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. రేపు కూడా చూసుకున్నట్లయితే 3వ రోజున చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని జిల్లాల్లోని మనకు ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఈ ఆరెంజ్ వార్నింగ్స్ అవి కూడా మనకి కొన్ని పశ్చిమ జిల్లాలు, కొన్ని దక్షిణ జిల్లాలు అయినటువంటి నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, అట్లాగే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతాలు, అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, యాదాద్రి భువనగిరి, జనగాం, ఈ వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్ వరకు కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 4 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్లు.